లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ బై గౌర్ గోపాల్ దాస్. టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు కారు డ్రైవ్ చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? కారు నడుస్తుంది, కానీ తేడాగా అనిపిస్తుంది. అలాగే డ్రైవ్ చేస్తూ ఉంటే కారు పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంది. అలా 2-3 సార్లు టైరు పంక్చర్ అయితే ఇక ఆ కారు నడపడానికి రాదు. అసలు కారు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో అని ఆలోచిస్తున్నారా? వాహనానికి 4 చక్రాలు ఎలాగో మన జీవితాన్ని నడిపించేది కూడా 4 కీలక విషయాలని అంటున్నారు రచయిత గౌర్ గోపాల్ దాస్. ఈ విషయాలను ఎలా ప్లాన్ చేసుకొని ఆనందంగా, తృప్తిగా ఎలా జీవించాలో ఈ పుస్తకం చెబుతుంది. మరింత వివరంగా పుస్తక సారాంశాన్ని తెలుసుకుందాము. ఆనందమైన, బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించడానికి కావలసిన సిద్ధాంతాలను కథల ద్వారా ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఈ పుస్తకం హ్యారీ, లలిత అనే కల్పిత పాత్రలతో గౌర్ గోపాల్ దాస్ గారి సంభాషణల శైలిలో ఉంటుంది. జీవితం యొక్క 4 చక్రాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది పుస్తక ముఖ్య నేపథ్యం. ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. వ్యక్తిగత జీవితం. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే వాటిలో మంచిని గుర్తించే వైఖరిని అలవాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కృతజ్ఞతా భావాన్ని జర్నల్లో అంటే పుస్తకంలో రాసుకోవటం అలవాటు చేసుకోవాలి. ధ్యానం ద్వారా ఇన్నర్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోవాలి. సంబంధ బాంధవ్యాలు. ఇతరులతో సున్నితంగా వ్యవహరించాలి. విమర్శించే ముందు ప్రశంసించాలి. చాలా జాగ్రత్తగా ఇతరులను కరెక్ట్ చేయాలి. వారి వైపు నుండి ఆలోచించి క్షమించాలి. మీ మంచి లక్షణాలను పెంచే బాంధవ్యాలను మాత్రమే పెంచుకోవాలి. వర్క్ లైఫ్. ఇతరులతో పోటీ పడకుండా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. మీ పర్పస్ ఏంటో, ప్యాషన్ ఏంటో గుర్తించాలి. లక్ష్యాలు సాధించటానికి చెడుదారులు ఎన్నుకోకూడదు. ఆధ్యాత్మికతో ఒక మంచి క్యారెక్టర్ని, సమగ్రతను మీలో నింపుకోవాలి. సామాజిక సహకారం. మీతో మొదలుపెట్టి సేవను కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి అందించాలి. స్వార్థపూరిత నిస్వార్థాన్ని పాటించాలి. ఇతరులకు సహాయం చేసే ముందు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. భక్తి, కరుణలతో ఆధ్యాత్మిక భావాన్ని జోడించాలి. ప్రాధాన్యతలను అడ్జస్ట్ చేసుకుంటూ సరైన వైఖరిని, విలువలను పెంచుకుంటూ ఈ 4 చక్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అన్నది ముఖ్య సందేశం. జీవిత ప్రయాణానికి ఆధ్యాత్మిక సిద్ధాంతాలు దారి చూపిస్తూ వ్యక్తిగత ఎదుగుదలకి సహాయపడతాయి. ఇప్పటి జీవన శైలికి ఈ విజ్ఞానాన్ని అప్లై చేయమని ఈ పుస్తకం ప్రోత్సహిస్తుంది. జీవితంలోని ట్రాఫిక్ జామ్లను క్లియర్ చేసుకొని, ఒడిదుడుకులను తట్టుకొని విలువలను నిలబెట్టుకోవటానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. కీలకమైన పాఠాలు. కృతజ్ఞతాభావంతో ఉండటం అంత సులువు కాదు, కానీ వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉండటానికి అది చాలా ముఖ్యం. వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి ఆందోళనను పక్కన పెట్టి ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవాలంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉపయోగపడే ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. క్షమించటం అలవాటు చేసుకోవాలి. వర్క్ ప్లేస్లో కాంపిటీషన్ అనేది సహజం, కానీ హెల్దీ కాంపిటీషన్ని పెంపొందించాలి. జపనీస్ ఇకిగై మోడల్తో లేదా చేసే పనిని ఇష్టపడే పనిని చేయటం వల్ల మీ పర్పస్ మీకు తెలుస్తుంది. స్వార్థపూరిత నిస్వార్థాన్ని పాటించాలి. సమాజానికి ఉపయోగపడినప్పుడు ఆనందం కలుగుతుంది.